అందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రకృతి వైద్యంలో హైడ్రోథెరపీ ఉంటుంది. హైడ్రోథెరపీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో నేను చెప్పక్కర్లేదు. మన వీడియోస్ పాత కూడా చూశారు. దానికి అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అప్లై చేయడం అలా ఉంటుంది. ఇదే హైడ్రోథెరపీని మీరు ఇంట్లోనే అరేంజ్ చేసుకోవచ్చు. సింపుల్. మనం హిప్ బాత్ ఇంతకుముందు మాట్లాడాం కదా, తొట్టి స్నానం. అలాగే ఫుట్ బాత్ అంటారు. ఈ ఫుట్ బాత్ చేసి చాలా ప్రాబ్లమ్స్ని, రోజు మనకు వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వచ్చు. అంటే మీరు చైర్లో కూర్చొని బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో పాదాలు పెట్టాలి, తల మీద తడి బట్ట వేయాలి. ఇలా వేస్తే మనం ఇంతకుముందు బీపీ తగ్గుతుందని చెప్పాం. కానీ ఓకే, బీపీ ఒకటే కాదు, ఆ పాదాలు పెట్టినటువంటి నీళ్లలో మీరు ఏమి యాడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి రిజల్ట్ వస్తుంది. ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేశారనుకోండి, మీకు బీపీ తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే ఎప్సమ్ సాల్ట్ని మెగ్నీషియంతో కలిపి యాడ్ చేశారనుకోండి, దానివల్ల మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, వాపులు ఉంటే వాపులు తగ్గుతాయి. అలా కాకుండా దాంట్లో అల్లము అలాగే నిమ్మరసం, అంటే రసం అక్కర్లేదు, అల్లం ముక్కలు అలాగే నిమ్మకాయ ముక్కలు, ఈ రెండు కలిపి వేశారనుకోండి, సర్క్యులేషన్ బాగా పెంచుతుంది, మీ బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అలాగే అలిసిపోతాయి పాదాలు, ఎక్కువసేపు నిలబడడం కానీ లేకపోతే ఏదైనా పని చేయడం వల్ల ఎక్కువ అలిసిపోతాం కదా, అలిసిపోయినటువంటి పాదాలని రిలాక్స్ చేస్తాయి. అలాగే దాంట్లో ఈ లావెండర్ అని చెప్పి ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ అయినా పర్లేదు, లేకపోతే లావెండర్ పూలు దొరుకుతాయి, అలాగే చామంతి పూలు, ఈ రెండు కలిపి మీరు ఆ నీళ్ళలో వేసుకున్నారంటే మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయిపోతుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. అలాగే పూర్తిగా మీ పాదాలు కంప్లీట్ రిలాక్స్ అయిపోతాయి. దాంట్లో టీ ట్రీ ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ వేశారనుకోండి, టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ అని చెప్పి రెండు దొరుకుతాయి. నీలగిరి తైలం అంటాం కదా, ఈ రెండు మీరు కలిపి వేశారంటే మీకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దానికి వస్తాయి, ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. ఈ కాళ్ళ పగుళ్ళు లాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో మట్టి చేరి అక్కడ వాపు రావడం, ఇన్ఫెక్షన్ కావడం జరుగుతుంటుంది. కొంతమందికి బ్లడ్ కూడా కారుతుంటుంది. ఇటువంటి డ్రై కాకుండా చూసి అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది. అలాగే దాంట్లో వంట సోడా, యాపిల్ సిడర్ వెనిగర్, ఈ రెండు కాంబినేషన్లు మీరు కలిపి కానీ తీసుకుంటే అక్కడ pH అనేది, మీ బాడీ pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. దాంట్లో కాళ్ళలో పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మీరు ఏదైనా సరే రఫ్గా ఉన్నటువంటి క్లాత్తో కానీ స్టోన్తో కానీ జస్ట్ అలా పైకి స్వైప్ చేశారంటే మీ డెడ్ స్కిన్ అంతా ఊడిపోతూ ఉంటుంది. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అది. అలాగే వాసన రాకుండా చూస్తుంది. అంటే కొంతమందికి ఈ బాడీ స్మెల్, ముఖ్యంగా పాదాల దగ్గర వాసన ఎక్కువ వస్తుంది. ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పెప్పర్మెంట్, మెంథాల్ అని చెప్పి రెండు దొరుకుతాయి మీకు. ఇది మీకు ఆయిల్ దొరికినా పర్లేదు, లేదా ఆకులు దొరికినా పర్లేదు. ఈ రెండు కలిపి కానీ మీరు కానీ తీసుకుంటే మీకు అక్కడ నొప్పి, పాదాల నొప్పి అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. అలాగే పాదాలకి ఆ వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటుంది కొంతమందికి. అలాగే గోల్డ్ కలర్ మారుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆవాలు అలాగే ఓట్స్, మిల్క్, ఈ రెండు కలిపి మీరు ఫుడ్ బాత్ తీసుకోవచ్చు. ఇది చేస్తే మీకు స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది, డ్రై స్కిన్ తగ్గుతుంది, మాయిశ్చరైజింగ్ మెయింటైన్ చేస్తుంది. అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది, పాదాలు మృదువుగా తయారవుతాయి. గ్రీన్ టీ దొరుకుతాయి కదా, ఆ గ్రీన్ టీ బ్యాగులు దొరుకుతాయి మీకు బయట, అది వేసినా పర్లేదు. లేదా గ్రీన్ టీ ఆకులు దొరుకుతాయి. గ్రీన్ టీ ఆకులు, రోజ్మ్యారీ, ఈ మామూలు దొరుకుతాయండి బయట, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఈ రెండు కలిపి ఆ నీళ్ళలో వేసేసి మీరు కానీ ఫుడ్ బాత్ కానీ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ బాడీకి వస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అలాగే మీకు అక్కడ చిన్న పుళ్ళు లాంటివి పడడం కానీ, లేకపోతే చిన్న గడ్డలు లాంటివి రావడం కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిపోయి ఊజింగ్ లాంటిది అవుతున్నా కానీ చాలా ఫాస్ట్గా తగ్గుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఫుడ్ స్పా అంటారు. మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు, ఎక్కడికో పోయి వందలు పెట్టుకోవడం ఎందుకు. మీకేం ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ప్రాబ్లంకి తగినట్టు వస్తువులు దాంట్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవడం. ప్రాబ్లం ఎక్కువ ఉంటే పొద్దున సాయంత్రం తీసుకోవడం. ఇది చేస్తే సరిపోద్ది కదండి. చూడండి, మీ ఇల్లే ఒక నేచర్ క్యూర్ యూనిట్ కావాలి, అదే మేము కోరుకునేది. సరేనా? చేస్తారు కదా. మరోసారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.